నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. తెలంగాణలో ఓ 2-3 నెలల కింద, కరెక్ట్గా చెప్పాలంటే నవంబర్ 11వ తేదీన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఇంకా కొంతమంది ఆఫీసర్లు మీద దాడి జరిగింది. దాడి అంటే మామూలు దాడి కాదు, దేశవ్యాప్తంగా దేశం మొత్తం ఒకసారి తిరిగి చూసేలాంటి సంఘటన. అక్కడ ఫార్మా విలేజ్ కట్టాలని తెలంగాణ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిశ్చయించింది. దానికి సంబంధించి భూసేకరణ కోసం వెళ్ళింది. అందులో భూసేకరణలో భూమి కోల్పోయే వారికి నష్టపరిహారంగా ఏమిస్తామో కూడా చెప్పింది. దీనికి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, గ్రామస్తుల్ని ఒప్పించడానికి గ్రామ సభలు పెట్టడానికి అధికారులు వెళ్ళారు. ఒక్కసారిగా అనుకోని సంఘటన, అక్కడికి వెళ్ళినటువంటి అధికారుల మీద దాడి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఇంకా కొంతమంది అధికారుల మీద దాడి జరిగితే ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రం గొల్లుమంది. ఆ కేసు తర్వాత చాలా జరిగాయి. ఆ స్థానిక మాజీ ఎమ్మెల్యే అయిన పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ కేసులో ప్రధాన ముద్దాయిగా పేర్కొంటూ సురేష్ రాజ్ భోగమునిని అతని కోసం వెతికారు. అతన్ని తర్వాత అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు, కస్టడీలో ఉంచారు. తర్వాత అతను బెయిల్ మీద, కండిషనల్ బెయిల్ మీద విడుదలయ్యారు. అయితే ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం హైకోర్టు స్టే ఇచ్చింది. రైతులు దేనికోసం అయితే మా భూములు మాకే ఉంచండి, మేము అదే పంట మాత్రం పండించుకోగలం, మాకేం తెలియదని అంటా ఉన్నారు. రైతులతో పాటు ఇంకా కొంతమంది ఉద్యమకారులు ఏకమై ఈ గ్రామంలో ఫార్మా విలేజ్ పెట్టడానికి వీల్లేదు, మా గ్రామాలని రక్షించండి, మా ప్రజల్ని రక్షించండి అని పోరాడుతూ వచ్చారో దానికి సంబంధించి హైకోర్టు నిన్న స్టే ఇచ్చింది. ఇది అతిపెద్ద డెవలప్మెంట్ ఆ కేసుకు సంబంధించి. మొదట ఫార్మా విలేజ్ అన్నారు, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు, ఇప్పుడు అసలు పూర్తిగా స్టే ఇచ్చింది. సరే, తర్వాత గవర్నమెంట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో తెలియదు. కానీ ఆ కేసు మాత్రం తెలంగాణ చరిత్రలో లిఖించదగిందిగా ఒక అతిపెద్ద సంచలనం సృష్టించిన కేసు. ఆ కేసులో మొదట ప్రధాన ముద్దాయిగా ఉన్న భోగముని సురేష్ రాజ్ అలియాజ్ సూర్య, ఆ తర్వాత A2గా మారారు, A1గా పట్నం నరేందర్ రెడ్డిని పెట్టారు. ప్రస్తుతం ఆ A2 ముద్దాయి, ప్రధాన నిందితుడు, ఆ కేసులో కీలక వ్యక్తిగా మారిన సురేష్ రాజ్ భోగముని మనతో స్టూడియోలో ఉన్నారు. సురేష్, వెల్కమ్. బాగున్నా? బాగున్నాను సార్. ఎంతకాలం అవుతుంది బెయిల్ మీద వచ్చి బయటికి? 29 రోజులు. ఈ కేసులో నిన్ను ఏమనాలి అంటే, ఉద్యమకారుడు అనాలా, లేకపోతే ప్రజల్ని రెచ్చగొట్టి ప్రభుత్వ అధికారుల మీదకి ఉసిగొల్పిన నిందితుడు అనాలా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా రైతులు, మా బాధను ఎవరూ పట్టించుకోవట్లేదు అన్నప్పుడు, నేను అదే గ్రామంలో పుట్టినవాడిని, లగచెర్ల గ్రామంలో. నా తల్లిదండ్రులు అదే ఊర్లో ఉంటారు, వ్యవసాయం చేస్తారు ఇప్పటికి కూడా. ఆ ప్రాంత ప్రజలు కొంత రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం మొదటి నుంచి కూడా మాది. వాళ్ళు నన్ను ఆశ్రయించినప్పుడు నేను వాళ్ళకు భరోసా ఇచ్చిన కాబట్టే సురేష్ రాజ్ మా నాయకుడు అనేం, లేదా మా సోదరుడు అనేం వాళ్ళు మమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు ఇప్పటికి కూడా అదే విధంగా చూస్తూ ఉన్నారు. మీడియాలో వచ్చే కథనాలు, తర్వాత అధికారులు రకరకాలుగా అనొచ్చు, కానీ మీకు సురేష్ రాజ్ అంటే ఏంటి అనేది మాత్రం హక్కింపేట్, లగచెర్ల, పోలేపల్లి, నా దుద్యాల మండలానికి వస్తే మాత్రం ఖచ్చితంగా అందరూ అంటారు ఒక స్నేహశీలి, ఒక సౌమ్యుడు, మా సోదరుడు అని మాత్రం ఖచ్చితంగా చెప్తారు. మీ పొలం ఎంత ఉంది అక్కడ భూమి కోల్పోతున్న దీంట్లో? నా పేరు మీద పొలం లేదండి. అయితే భోగముని ఆశన్న ముదిరాజ్ 24 ఎకరాల పొలం ఉన్నటువంటి రైతు. ఎవరు అంటే మా తాతగారు. అతని తర్వాత, మా తాతగారి తర్వాత మా తండ్రి గారికి వచ్చింది పొలం. 10 ఎకరాల పొలం ఉంటుంది మా తండ్రి గారి పేరు మీద. మా తల్లిగారి పేరు మీద కూడా కొంత పొలం ఉంటుంది. అది ఇప్పుడు ఈ సేకరించే భూమిలో ఉందా? ఈ లిస్టులో ఉందా? లగచెర్ల ఊర్లో ఉందండి. ఇంకొకటి ఏంటంటే, పొలం ఉంటేనే ప్రశ్నించాలి అని లేదు కదండి. నేను ఏమంటున్నా అంటే, లగచెర్ల గ్రామంలో అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తిని నేను. మరి గ్రామస్తులకి ఏం పని? పొలం పోయేవాళ్ళు కదా, మా పొలం పోతుంది, మేము పంట పండించుకోలేకపోతున్నాము, మాకు అదే ఆధారం అని కదా రైతులంతా రోడ్డెక్కారు, పోరాటం చేశారు. నీకేం పని అక్కడ? నేనేమంటా ఉన్నానంటే, లగచెర్ల గ్రామంలో పొలాలు పోతున్న రైతులతో పాటు
ఆ గ్రామంలో ప్రభుత్వం పెట్టదలుచుకున్నది, రేవంత్ రెడ్డి గారు ప్రపోజల్ పెట్టిన కంపెనీ ఏంటండి? ఫార్మా కంపెనీ. అవును. ఫార్మా కంపెనీ పెట్టినప్పుడు పొలాలు పోతున్న రైతులతో పాటు రేపొద్దున పొలం ఉన్నటువంటి రైతు రేపొద్దున సాయిల్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి 9 నీటి కుంటలు చెరువులు పొల్యూషన్ గురవుతాయి. గ్రౌండ్ వాటర్ డిస్టర్బ్ అయినప్పుడు ఆ ప్రాంతంలో రేపొద్దున వ్యవసాయం జరిగేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. ఆ ప్రాంతం అంతా చౌడు నేలలుగా మారుతుంది, వ్యవసాయం జరగదు, భూములు పోతున్న రైతుల కంటే అంటే ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండానే ప్రభుత్వం అక్కడ ఫార్మా విలేజ్ పెట్టడానికి సిద్ధమవుతుందా? ముఖ్యమంత్రి గారికి ఆ ప్రాంతం మీద బహుశా అవగాహన లేకపోవడం ఒకటే ఉండొచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనని మిస్లీడ్ చేయడం అయి ఉండొచ్చు. దానివల్లే ఆ ప్రాంతంలో నేనేమంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఏమంటారంటే, 1300 ఎకరాల భూమి నేను తీసుకోకూడదా, కొడంగల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు నేను ఉద్యోగాలు కల్పించకూడదా, నేను కొడంగల్ ప్రజలకు నా చర్మం ఒలిచి చెప్పులు గుట్టించినా తక్కువ అన్నారు. నేనేమంటా ఉన్నా అంటే, కొడంగల్ ప్రాంతంలో వ్యవసాయానికి పనికిరాని భూములను మీరు గుర్తించండి. ఇప్పుడు మీరు ఎక్కడైతే ప్రపోజల్ పెట్టిండనో అక్కడ అద్భుతంగా వ్యవసాయం జరుగుతుంది. తొండలు గుడ్లు పెట్టాయి అన్నప్పుడు నా గిరిజన సోదరీమణులు బయటికి వచ్చి ఒక చేతిలో వరి పొలం, వరి కంకులు, ఒక చేతిలో పల్లి, ఒక చేతిలో కంది పట్టుకొని, అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో 2 పంటలు అద్భుతంగా పండుతాయి, నేను ఏ ఆకాంక్షల మీద గెలిపించారు కొడంగల్? అంటే నేనేమంటున్నానంటే, ఇవన్నీ ప్రభుత్వానికి తెలియదా? నేను ఒక విషయం చెప్తున్నా, శ్రీశైలం డ్యామ్ కట్టారు, కరెక్ట్, పోలవరం కడుతున్నారు, కాళేశ్వరం కట్టారు. ఇవన్నీ కడుతున్నప్పుడు నాగార్జున సాగర్ కట్టారు. ఇవన్నీ కడుతున్నప్పుడు ఎంతోమంది రైతులు తమ పొలాలు, ఇళ్ళు, ఊర్లే కోల్పోయే అవకాశం ఉంది. కరెక్ట్, వాళ్ళందరూ కోల్పోయారు, ప్రభుత్వానికి ఇచ్చారు, త్యాగం చేశారు ఒక రకంగా. ప్రభుత్వం ఏదో వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చింది. సో ప్రభుత్వానికి రైతులు తమ పొలాలు ఇవ్వడం అనేది ఇప్పుడు ఒక్క లగచర్లతోనే మొదలైందా? గతంలో ఎప్పటి నుంచో ఇస్తూనే ఉన్నారు, వాళ్ళకి పరిహారం ఇస్తూనే ఉంది. అంటే ప్రజోపయోగం కోసం ప్రభుత్వం ఒక ఇది తలపెట్టినప్పుడు అందులో కొంతమంది ఈ ప్రకారంగా నష్టపోతున్నారు, వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తుంది కదా ప్రభుత్వం. మీరు చెప్పిన విధంగానే మనం చూసుకుందామండి. గతంలో నేనేమంటున్నా అంటే, పొలాలు గతంలో 10 మందికి నష్టం జరిగితే 100 మందికి మేలు జరిగింది అంటే పొలాలు ఇచ్చిన రైతుల్ని మనం చూసినాం. ప్రభుత్వాల నుంచి ఇప్పటికి కూడా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకోండి, అవును, ఇంకా రకరకాల ప్రాంతాల్లో ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి రైతులకు కాంపన్సేషన్ అందని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఒకటి అరాకొర అందిన వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడో కూలీలుగా మారినటువంటి పరిస్థితి. మా ప్రాంతంలో మా భూములకు మేము యజమానులం, నువ్వు పెట్టే ఫార్మా కంపెనీలో వచ్చి పనిచేసే కూలీలం కాదు, మేము అద్భుతంగా వ్యవసాయం చేస్తాం. అభివృద్ధి కావాలంటే ఎక్కడి నుంచి అవుతుంది సురేష్? ఏం మాట్లాడుతున్నావు అంటే, కొద్ది గొప్ప చదువుకొని ఉన్నావు, నాలెడ్జ్ ఉంది, రాజకీయ కొంత అవగాహన ఉంది, ఏం మాట్లాడుతున్నావు? డెవలప్ కావాలంటే ప్రభుత్వానికి ఇవ్వకుండా ఎక్కడి నుంచి అవుతుంది డెవలప్? నేనేమంటా ఉన్నా అంటే, కొడంగల్ నియోజకవర్గంలో వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు ఉన్నాయి, వాటిని గుర్తించండి. మీరు వికారాబాద్ నారాయణపేట జంక్షన్లో కోస్గి దుద్యాల మండల్ మధ్యలో సుమారు 1000 ఎకరాల భూమి ఉంది ప్రభుత్వానికి సంబంధించింది, 4 సర్వే నంబర్లలో. ఆ ప్రాంతంలో పెట్టుకోండి మీరు. లేదా కొడంగల్ని 25 సంవత్సరాలు కొడంగల్కి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గురునాథ్ రెడ్డి గారు అచ్యుతారెడ్డికి సంబంధించినటువంటి 850 ఎకరాల ల్యాండ్ తాను ఇప్పిస్తా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమంటారు అంటే, కొడంగల్ ప్రాంతం నుంచి ఎవరు కనీసం మంత్రి కూడా కాలేకపోయారు, నేను ముఖ్యమంత్రి అయినా అంటాడు. కొడంగల్ ప్రాంతం మీద ముఖ్యమంత్రిగా గెలిచి, కొడంగల్ గడ్డకు నుంచి గెలిచి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అచ్యుతారెడ్డి గారు. బహుశా రాజకీయ అవగాహన కొంతమందికి లేక కొడంగల్ నుంచి ఎవరు మంత్రి కూడా కాలేదంట. అలాంటి వ్యక్తికి సంబంధించిన 850 ఎకరాల ల్యాండ్ నేను ఇప్పిస్తా అని గురునాథ్ రెడ్డి గారు మా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ కడా వెంకటరెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఎందుకు అదే ప్రాంతంలో మీరు మా భూములే ఎందుకు కావాలనుకుంటున్నారు? అందుట్లో ఇక్కడే అక్కడ ఉన్నటువంటి భూముల్నే ఎందుకు ప్రభుత్వం ఎంచుకుంది? నేను అదే చెప్తా ఉన్నా సార్. అదే భూములు ఎందుకు కావాలనుకుంటున్నారంటే, ఆ ప్రాంతంలో ఒక్క రెడ్డికి సంబంధించినటువంటి ఒక గుంట భూమి లేదు సార్. ఆ ప్రాంతంలో గిరిజనుల భూమి, దళితుల భూమి, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముదిరాజులు అయితేనేమి, యాదవులు అయితేనేమి, కుమ్మరులు అయితేనేమి, ఈ వెనకబడిన తరగతులకు సంబంధించినటువంటి భూమి అది. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో కూడా ఒక దగ్గర మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రతి రెడ్డికి కనీసం 5 నుంచి 10 ఎకరాల భూమి ఉండాలి అన్నాడు. అంటే ఈరోజు అక్కడ బీసీ వర్గానికి సంబంధించి, ఎస్సీ వర్గానికి సంబంధించి, ఎస్టీ వర్గానికి సంబంధించి భూమి ఉంది. వీళ్ళ దగ్గర నుంచి భూమి గుంజుకుంటే రేపు పొద్దున మనం వేసే ఈ ఉచిత పథకాలకు అలవాటు పడి మన ఎంబడి తిరిగే భిక్షగాలుగా మార్చే ప్రయత్నం కాదా ఇది?
మరి ఎందుకు సురేష్ అది ఒకవేళ ఎస్సీ ఎస్టీ గిరిజనుల భూమే అయితే ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ సంఘాలు, దళిత సంఘాలు, గిరిజన సంఘాలు ఎవరు వచ్చి అక్కడ ఓ హడావుడి చేసినట్లేదు? కేవలం ఒక సురేష్ ఆధ్వర్యంలోనే రైతులు ఇలాంటి దీనికి ఒడిగట్టారు ఎందుకు? మీరు చూసుకున్నట్లయితే కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీ. అవును. ఆ ప్రాంతంలో మిగతా రాజకీయ పార్టీలు అయితేనేమి, కుల సంఘాలు అయితేనేమి, ఏదైనా ఆర్గనైజేషన్స్ కానీ వచ్చి పని చేయడానికి ఎందుకో బహుశా భయపడ్డాయి. వాస్తవంగా అక్కడ ఉండే రైతులు మొదటగా రేవంత్ రెడ్డి నిజంగా దళితులు గిరిజనుల భూమే అయితే ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ అయినంత మాత్రాన భయపడతారా? వాస్తవంగా భయపడ్డారు. కుల సంఘాలు వచ్చి అక్కడ వాటిని ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు చేయవా? నవంబర్ 11 తర్వాత ఆ ప్రాంతంలో కుల సంఘాలు దిగినాయి. నవంబర్ 11 తర్వాత ఆ ప్రాంతంలో రాజకీయ పార్టీలు అడుగుపెట్టినాయి. నవంబర్ 11 వరకు సురేష్ రాజ్ అనేటోడే ఆ ప్రాంతానికి దిక్కుగా ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులను బసప్ప గారిని అయితేనేమి, రామ్ నాయక్ అయితేనేమి, రాజు నాయక్ అయితేనేమి, ఇట్లా యాదయ్య అయితేనేమి, అందరి సర్పంచులను, ప్రతి ఊరి సర్పంచ్ని నేను పిలిపించుకొని, వార్డు మెంబర్లను పిలిపించుకొని, మాజీ ఎంపీటీసీలను నేను పిలిపించుకొని, అయ్యా మనం ఇట్లా కాదు, ఈ ప్రాంతం నుంచి మనం తిరగబడాలి, తిరగబడకపోతే రేపొద్దున మన భూములు పోతాయి, ఈ రైతులందరూ నాకు ఫోన్లు చేసి ఏడుస్తూ ఉన్నారు, ఏం చేద్దామని చెప్పేసి అంటే వాళ్ళంతా ఇనిషియేట్ తీసుకొని ముందుకెళ్ళే పర్సన్ లేడు, గట్టిగా వాయిస్ వినిపించే పర్సన్ లేడు, అది మీరైతే మేము వస్తాం మీ వెనకాల అన్న రోజు నేను వాళ్ళందరినీ వెంబడేసుకొని 150 మంది రైతులతోటి మా ప్రాంతంలో పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం చాలా ఫేమస్. సురేష్ రాజ్ ఎవరండి? సురేష్ రాజ్ ఎవరు? వాళ్ళంతా మీ మీద ఆధారపడడానికి సంఘాలని వదిలేసి, రాజకీయ పార్టీలని వదిలేసి సురేష్ రాజ్ మీద ఆధారపడటం అంటే ఏంటి? సురేష్ రాజ్ వెనకే ఉన్న పెద్ద శక్తులు ఉన్నాయా? లేదండి. సురేష్ రాజ్ దగ్గరికి వచ్చే ముందు జరిగిన కథ ఏంటి అంటే, రేవంత్ రెడ్డి గారి సోదరుడు తిరుపతి రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళంతా. ఓకే. మీరు సోషల్ మీడియాలో ఇప్పటికి కొట్టి చూస్తే మీకు ఆడియో లింక్స్ దొరుకుతాయి. వెళ్ళిన రైతులతోటి ఎట్లా ప్రవర్తించరు, ఎంత అసలు మనం సభ్య సమాజం మాట్లాడుకోలేనటువంటి భాష ఉపయోగించి ఒక అబ్బాయిని, గిరిజన అబ్బాయిని దారుణంగా అక్కడ ఉండే బౌన్సర్స్ తోటి కొట్టించారు. మెడల మీద కొట్టుర్రి, తన్నుర్రి, ఇట్లాంటి నేను చెప్పలేను కొన్ని పదాలు నా నోటితోటి. అట్లాంటి పదాలు ఉపయోగించి వాళ్ళని కొడితే ఏడుస్తూ వచ్చిర్రు నా ఇంటికి. ఆ తరువాత జరిగిన పరిణామం, ఆ ప్రాంతంలో ఎంపీగా డీకే అరుణమ్మ గారు గెలిస్తే బీజేపీ నుంచి మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి పల్లెల్లో ఎంపీ ఎలక్షన్లో మీరు తీసుకోండి, కొడంగల్ పల్లెల్లో భారీ మొత్తంలో ఓట్లు వేసి, పొలేపల్లిలో అయితేనేమి, హక్కింపేటలో అయితేనేమి లీడ్ ఇచ్చి గెలిపించారు. అయితే ఎంపీ గారు కూడా 1-2 మీటింగ్లు పెట్టాడు, ప్రెస్ మీట్లు పెట్టాడు, చెప్పుడు తప్పితే ముందుకొచ్చి పోరాడలేనటువంటి పరిస్థితి. ఆ టైంలో నేను ఆ మండలానికి, నేను 2006 నుంచి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక ఉద్యమకారుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రస్తుతం దుద్యాల మండల యూత్ ప్రెసిడెంట్గా ఉన్నా. వాళ్ళు ఏమన్నారంటే, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కనుక మాకు మద్దతు ఇస్తే మాకు మేలు జరుగుతుంది, మీరు దయచేసి సురేష్ గారు మీరు మీ మాజీ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళండి, లేదా కేటీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి అన్నప్పుడు నేనేమన్నా అంటే, ఈ రైతుల ఉద్యమానికి రాజకీయ రంగు పులుమొద్దు, కానీ కుల సంఘాలను కలుద్దామని చెప్పేసి అన్ని రకాల కుల సంఘాలను కలిసిన తరువాత ప్రతి రాజకీయ పార్టీ ఆఫీస్ మెట్లెక్కినండి. సిపిఎం పార్టీ కూనంనేని సాంబశివరావు గారితో 45 నిమిషాలు, సార్ మీరు పోరాడండి, మా తరపున ఎర్ర జెండాలు అంటేనే పోరాటం కదా, మా ప్రాంత రైతుల పక్షాన పోరాడండి అని చెప్తే, వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సిపిఎం పార్టీకి ఉన్నటువంటి వాళ్ళిద్దరు అఫిలియేషన్లో ఉన్నారు కాబట్టి ఆయన ఏమన్నా అంటే, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తానండి, ప్రత్యక్షంగా వచ్చి పోరాడలేను అని చెప్పి చెప్పడం జరిగింది. సంతోషం సార్, ఆ విధంగానైనా ముఖ్యమంత్రి గారిని ఒప్పియండి అని చెప్పినాం. అది జరగని పక్షంలో స్వయాన ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చెప్పి ఆ ప్రాంత రైతులంతా కూడా కొడంగల్ ముఖ్యమంత్రి గారు వస్తున్నారని తెలుసుకొని వెళ్ళిర్రు. ఓకే. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో పోలీసులను పెట్టి అందరినీ, ఈ లగచర్ల రైతులందరినీ అరెస్ట్ చేసి దౌలతాబాద్ పోలీస్ స్టేషన్కు, బొమ్మరాజ్పేట్ పోలీస్ స్టేషన్కు, కొడంగల్ పోలీస్ స్టేషన్, కోస్గి పోలీస్ స్టేషన్, నారాయణపేట్ పోలీస్ స్టేషన్ అండి, 30-40 కిలోమీటర్ల దూరంలో ఉండే పోలీస్ స్టేషన్లో అక్కడ ఉండే మహిళలను, యువకులను అందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పరిస్థితి. ఆ రోజు కూడా అర్ధరాత్రుల వరకు తిరిగి చాలామందితో మాట్లాడి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రికి ఓట్లు వేసిన మా ప్రజలు ముఖ్యమంత్రి గారిని కలవకూడదా? తప్ప అది ప్రజాస్వామ్యంలో? అంటే గవర్నమెంట్ వెర్షన్ ఒకటి ఉంటుంది ఇక్కడ, మేము ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికే ఈ కార్యక్రమానికి పూనుకున్నాం అనేది గవర్నమెంట్ వెర్షన్.
ప్రజలు లేదా రైతుల వర్షన్ ఏముంటుంది, ఒకవేళ డెవలప్మెంట్ కిందనే మా భూములు తీసుకుంటే మేము భూములు కోల్పోతాం. ఇప్పుడు అమరావతి రాజధాని ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో రైతుల సమస్య నీకు కూడా తెలిసే ఉంటుంది. అక్కడ ఏం జరిగింది, రైతులు ప్రభుత్వానికి ఇచ్చారు రాజధాని కడతారని డెవలప్మెంట్ కోసం. కొంతమంది రైతులు కొంత ఇవ్వడానికి సంశయించారు, కానీ ఏం జరిగింది తర్వాత రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు ప్రభుత్వం మారింది, రైతులు సంతోషంగా ఉన్నారు వాళ్ళు ఇచ్చినందుకు. సో నేనేమంటున్నానంటే, ప్రభుత్వం చేయాలనుకుంటున్న పని మంచిది అని అనుకున్నప్పుడు ప్రభుత్వం డెఫినెట్గా ప్రజలకు మంచి చేయడానికి ఆ ప్రాంత డెవలప్మెంట్ కోసం అన్నట్టే ముందుకెళ్తుంది కదా. కొడంగల్ అభివృద్ధికి అడ్డం కాదు. మరి కొడంగల్ అభివృద్ధిలో భాగం కాదా ఇది? 100% ఫార్మర్ విలేజ్ వస్తే యజమానులుగా ఉన్న వ్యక్తులని మీరు కూలీలుగా చేస్తే అది ఎట్లా అభివృద్ధి అవుతుంది? నేనేం చెప్తా ఉన్నానంటే, మీరు కొడంగల్ అభివృద్ధి కోరుకున్నట్లయితే తీసుకురండి, టెస్లా కంపెనీ తీసుకురండి, లేదా ఓ టెక్స్టైల్ కంపెనీ తీసుకురండి, దానికి సంబంధించిన ప్రభుత్వ భూములను గుర్తించండి, వాటిలలో కంపెనీలు పెట్టండి. మీరు ఎలక్షన్లో ఏం చెప్పారు? అన్ని చోట్ల ప్రభుత్వ భూమి రావాలంటే ఎక్కడ వస్తుంది సురేష్? సార్, అన్ని చోట్ల ప్రభుత్వ భూమి సార్ అవైలబుల్ కొడంగల్లో ఉంది, లేదు అనుకుంటే నేను వెళ్ళి చూపిస్తా. ముఖ్యమంత్రి గారు వాళ్ళ అధికారులు ఎవరన్నా వస్తే నేను చూపిస్తా. కాదు, ఒకటి ప్రభుత్వం ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ పెట్టడానికి ప్రయత్నిస్తారు. కేవలం నువ్వు టీఆర్ఎస్ కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, వ్యతిరేకించాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని రెచ్చగొట్టి పోగేసుకొని వెళ్ళి చేస్తా అంటే ప్రభుత్వం చూస్తూ ఉంటుంది. లేదు లేదు, నేనేమంటా ఉన్నా అంటే, మేము ఎక్కడ అభివృద్ధికి అడ్డం కాదు. కొడంగల్లో ఉన్న నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు కల్పించండి, ఆ ప్రాంతంలో మీరు మరి అదే కదా కంపెనీలు చెప్తా పెట్టండి. ఉంటుంది. కానీ అదే కదా చెప్తుంది. అవి సరైన ల్యాండ్స్ కాదు, మీరు ఎంచుకున్న ప్రాంతం సరైనది కాదు. ఎందుకంటే అది అక్కడ నువ్వెట్లా వ్యవసాయం చెప్తావు? జరిగింది. అది నువ్వెట్లా చెప్తావు? ఆ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా నాకు తెలియదా? ప్రభుత్వం కదా డిసైడ్ చేస్తుంది, అధికారులు కదా డిసైడ్ చేస్తారు. అధికారులు కాదండి, అక్కడ డిసైడ్ చేసింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దుద్యాల మండల నాయకులు డిసైడ్ చేసిండ్రు. ఈ ప్రాంతంలో వస్తే రేపొద్దున ఈ ఫార్మా కంపెనీకి మనకు పాలిచ్చే బర్రెలాగా మారుతుంది, మనం ఎలక్షన్లో అడిగినన్ని డబ్బులు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి. అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటే ప్రభుత్వం కంపెనీ ఏర్పాటు చేయాలండి. ప్రైవేట్ కంపెనీకి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయడం ఏంటి? ప్రైవేట్ కంపెనీలు పెట్టలేవా? కళ్ళ మంజిరెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు భూమి ఇప్పించారు ఆ రోజు. ఈరోజు అమెరికా అంటే స్టాక్ మార్కెట్లో కూడా ఒక నిమిషం సురేష్, ఇక్కడ ఏ ప్రైవేట్ కంపెనీ అయినా ప్రభుత్వం మేము వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టాలంటే మాకేం రాయితీలు ఇస్తారు, మాకు ఎంత భూమి ఇస్తారు, వాటర్ ఎలా ఇస్తారు, పవర్ ఎలా ఇస్తారు, ఇవన్నీ చూసుకున్న తర్వాతే కంపెనీలు ఏవైనా వస్తాయి. అది తెలుసా నీకు? తెలుసు. మరి ప్రభుత్వంకి ఏం పని అని అంటున్నావు కదా నువ్వు. డెఫినెట్గా ప్రభుత్వం పనే. సరే, ఒక కంపెనీ వస్తుందంటే అవన్నీ సేకరించి పెట్టడం ప్రభుత్వం పని. మీరు అంటున్నట్టు ప్రభుత్వం పనే కాదనట్లే, కానీ మీరు మీ అధికారులను ఎవరైనా ఏ రోజైనా పంపించారా, లేదా ఎవరైనా చెప్పించారా ఈ ప్రాంతంలో అసలు ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది, ఎంత ఇస్తుంది, ఫార్మా కంపెనీ రావడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది, భవిష్యత్తులో ఆ త్యాగం చేసి భూములు ఒకవేళ ఎవరైనా రైతులు ఇస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన కంపల్సేషన్ ఏంటి అని ఎవరైనా చెప్పారా? ఆ ప్రాంతంలో మెయిన్ రోడ్డు చూసుకుంటే ₹1 కోటి వరకు విలువ చేస్తే సార్ ల్యాండ్. మీరు కొంచెం లోపలికి అయితే 60-70 లక్షలు, 6 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం. నేను అడుగుతున్నా, నువ్వే కదా ముఖ్యమంత్రి కొడంగల్కు. నీ రైతుల మీద ప్రేమ ఉంటే కాంపెన్సేషన్ ఏదో అడగచ్చు కదా. లేదు, ఈ కాంపెన్సేషన్ కాంపెన్సేషన్ మీరు ఇస్తా అన్నా కూడా ఆ ప్రాంతంలో సార్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గిరిజనులకు భూమి మీద ఎట్లాంటి ప్రేమ ఉంటుంది అంటే, మిగతా కులాల్లో గిరిజనులకే కాదు సురేష్, ఎవరికైనా తమ సొంత భూమి మీద ప్రేమ ఉంటుంది సార్. కన్న తల్లి లాంటి ప్రేమ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ గిరిజనులకు చాలా ప్రత్యేకమైనటువంటి ప్రేమ భూమి మీద. ఎట్లా ఉంటుంది అంటే, ఒక తండ్రి తన బతుకున్నప్పుడు కొడుకులకు భూమి చేసి ఇవ్వాలంటే కూడా ఆలోచిస్తాడు. ఏం చెప్తాడంటే, తన కొడుకులకు నా తదనంతరం మాత్రమే భూములు తీసుకోండి తప్ప నేను ఇయ్యను అని చెప్పి. డెఫినెట్గా అవును, ఎవరైనా చెప్తారు అంతే. అంత ప్రేమ ఉంటుంది భూముల మీద. భూములు ఇయ్యాలి అంటే ఆ ప్రాంతంలో 2 తాండాలు ఉంటాయి సార్, పులిచెర్రకుంట తాండా, రోటిబండ తాండా. మొదట్లో మీరు తీసుకోండి, మీకు ఆ ప్రాంతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి సర్వే నెంబర్లు తీసుకోండి. తాండాలు సార్, బొంబాయి, పూణే, మహారాష్ట్రలో ఎక్కడెక్కడో పనులు చేసి వచ్చి 20-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు సార్. నువ్వు ఇస్తా అన్న ఇందిరమ్మ ఇంట్లో ఒకవేళ డబుల్ బెడ్రూమ్ అయితే అయ్యుండొచ్చు కాక, అందమైన వాళ్ళ ఇల్లు, పచ్చటి ఆ పొలం, తాతల ముత్తాతల సమాధులు, ఆ భూమితో ఏర్పరచుకున్నటువంటి బంధాలు. ఇది సమస్య, రైట్, ఇది సమస్య. కానీ సురేష్ రాజు దగ్గరికి ఎందుకు వచ్చారు వీళ్ళు?
ఈ సోకాళ్ళు లీడర్ల దగ్గరకు వెళ్లకుండా, లేదా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా నరేందర్ రెడ్డి, ఆయన దగ్గరికి వెళ్లకుండా సురేష్ రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు, వచ్చారు వాళ్ళు? సురేష్ రాజు ఎందుకు నాయకత్వం వహించాడు ఇక్కడ దీనికి? సురేష్ రాజ్ తండ్రి ఒక రాజకీయ నాయకుడు. సురేష్ రాజ్ కొంత రాజకీయ నేపథ్యం ఉన్నది గ్రామంలో. సురేష్ రాజ్ ఆ గ్రామాల్లో చాలా సమస్యల పట్ల, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే సార్, నా క్లాస్మేట్ ఆనంద్ అని ఒక అబ్బాయి చనిపోయాడు. ఓకే. ఒక కాలనీకి మా ఊరు నుంచి ఒక ఆయన ఎంపీగా చేసిండు, డాక్టర్ విఠలరావు గారు. అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు కూడా జరగలేని ఒక పని, ఆ కాలనీకి రోడ్డు ఉండదు సార్, ఒక 60 ఇళ్లకు. నేను దసరా పండగకి ఊరికి వెళ్తే ఆ కాలనీలో ఉండే రైతులందరూ కూడా, వ్యక్తులందరూ కూడా వచ్చి, అన్న మా కాలనీకి రోడ్డు లేదు అని చెప్పారు. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఆనంద్ అని చెప్పి చనిపోయాడు. చేతుల మీద బయటికి పట్టుకురావాల్సిన పరిస్థితి, ఓకే, పెళ్ళైనా పేరెంటమైనా కాలనీలో పోలేనటువంటి పరిస్థితి. అట్లాంటిది 30 ఏళ్ళ ఒక యువకుడు 3 గంటల్లో ఆ ఇండ్లల్లో ఉన్నటువంటి వాళ్ళని పిలుచుకొని ఆ ఇండ్ల మధ్యలో కూర్చోబెట్టుకొని, ఈ కాలనీకి రోడ్డు కావాలి, మీరు దీనికి త్యాగం చేయాలి, దానికి కావాల్సింది ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పేసి నా సొంత డబ్బులతోటి ఆ కాలనీకి సీసీ రోడ్ వేయించారు సార్. ఆ రోజు అడగలేదే సురేష్ రాజ్కి ఏం పని ఈ కాలనీకి రోడ్డు వేయడానికని? అదేవిధంగా ఆ ప్రాంతంలో రాజకీయ పార్టీలతో, అదేవిధంగా ఆ ప్రాంతంలో కొంత చదువుకున్నా, నేను వీడియో జర్నలిస్ట్గా కూడా ఉన్నా, కొంత సర్కిల్ ఉంది మనకు హైదరాబాద్లో. కాబట్టి సహజంగానే అక్కడ ఉండే నా మిత్రులు వీళ్ళు ఫోన్లు చేసి, సురేష్ నువ్వు రావాలి, ఈ సమస్య మీద ఎవరు గట్టిగా ఇనిషియేట్ తీసుకొని ఫైట్ చేయట్లే అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వస్తా అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్న సమస్య చూసిన తర్వాత, వాళ్ళ బాధ చూసిన తర్వాత, ఏదైతే అదైతుంది, ఇంకా నేను ముందుకెళ్ళి కొట్లాడాల్సిందే అని అనుకున్నప్పుడు అక్కడ పాదయాత్రలు తీసుకున్నా, రాస్తారోకోలు చేసిన, నిరాహార దీక్షలు చేసిన, ఆ రైతుల తరపున కొట్లాడ్డా. రైతుల తరపున కొట్లాడడం తప్పంటారా? వెళుతూ ఎవరికి చెప్పి వెళ్ళావు? టీఆర్ఎస్ పెద్ద నాయకులకి ఎవరితో టచ్లో ఉన్నారా అప్పటి నుంచి? నాకు పట్నం నరేందర్ రెడ్డి గారితో పరిచయం ఉందండి, ఇప్పుడు కాదు. ఈ ఉద్యమం గురించి మాట్లాడదాం. ఈ పర్టికులర్ రైతు ఉద్యమం గురించి లేదండి, వెళుతూ చెప్పే వెళ్ళావా? లేదండి, నేను ఎవరితో చెప్పలేదు. నేను ఎప్పుడు వెళ్ళినట్టే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ సమస్య చూసిన, వాళ్ళ ఆవేదన చూసిన, వాళ్ళ కళ్ళనీళ్ళు చూసిన. రేపు పొద్దున ఇవన్నీ వదిలి వెళ్ళిపోతే ఎక్కడ పోతాము? భవిష్యత్ తరాలు మనని చాతగాని వాళ్ళగా, పిరికి వాళ్ళగా చూస్తాయి కదా, వేరే ఊళ్ళకి వెళ్తే స్థానికత అనేది కోల్పోతాం కదా అనే సమస్య వాళ్ళు నా దగ్గర వ్యక్తపరిచినప్పుడు, అట్లేం జరగదు, మన ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యే విధంగా మనం చెప్దామని చెప్పేసి చాలా రకాలుగా ప్రయత్నం చేసినాం, కానీ మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి రీచ్ కాలేకపోయినాం. అట్లాంటి పరిస్థితుల్లోనే ఒక పాదయాత్ర తీసుకున్నాం. పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం నుంచి దుద్యాల మండల ఎంఆర్ఓ కార్యాలయం వరకు నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని 150 మంది రైతులతో నేను పాదయాత్ర చేసిన సార్. ఆ పాదయాత్రలో నాకు కూడా ఆ బాధ అనిపించింది. అరే అందరికీ బాధ లేదేమో, ఈ 150 మంది వచ్చిర్రు, ఏంది ఇది, ఇంత పెద్ద ఎత్తున భూమి పోతున్నది కదా అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అన్ని గ్రామాలకు సంబంధించిన యువకులకు లింక్ పంపితే అందరూ జాయిన్ అయినారు. ఆ రైతులంతా ఏంది ఇట్లా చేసిర్రు, నేను పాదయాత్ర తీసుకున్నా మరి అంటే బయటికి రానికి భయమైందన్న, అందుకే రాలే అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు లేదు, రెండోసారి మళ్ళీ మనం పాదయాత్ర చేస్తున్నాం రండి, ఏం జరుగుతుంది ఫార్మా కంపెనీ వస్తే అని చెప్పేసి పీపీటీలు రెడీ చేసి గ్రామాల్లో స్క్రీన్లు పెట్టి మేము చూయించినాం. అప్పుడు 1500 మంది రైతులు వచ్చిందన్న. అక్కింపేట నుంచి పోలేపల్లి ఎల్లమ్మ దేవాలయం వరకు పాదయాత్రగా వెళ్ళి అక్కింపేటలో రిలే నిరాహార దీక్ష శిబిరం. అంటే రైతుల్ని లేదా ఆ గ్రామంలో ఉండే ప్రజల్ని చైతన్యం చేయడంలో సురేష్ రాజ్ హీరో. సురేష్ రాజ్ అక్కడ హీరో అయ్యాడు. కానీ ప్రభుత్వ అధికారుల్ని ప్రభుత్వ పరంగా చూసినప్పుడు సురేష్ రాజ్ విలన్ అయ్యాడు. ఖచ్చితంగా విలన్ అవుతాడు కదా. కానీ సురేష్ రాజ్ విలన్ కావాలని రైతులకు మద్దతు తెలపలా, లేదు విలన్ కావాలని రైతుల కోసం పాదయాత్రలు చేయలా. కానీ సురేష్ రాజు విలనిజం వెనక, సురేష్ రాజు వెనక ఇంకెవరన్నా ఉన్నారా అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది కదా సురేష్. ఇప్పుడు సురేష్ రాజ్ హీరో అవ్వాలని చేయలే, సురేష్ రాజ్ విలన్ అవ్వాలని చేయలే. డెఫినెట్గా ఆ అంశం మీద ఒక పోరాడుతున్నావు అంటే డెఫినెట్గా హీరో అవుతావు, నేను కాదంట్లా దాన్ని. కానీ విలన్ అయ్యావు, హీరో అవ్వాల్సిన చోట విలన్ అయ్యావు.
హీరో అయ్యేలా ప్రవర్తించాల్సిన చోట విలన్ అది నువ్వు అనుకొని చేసావా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగింది అనేది మనం మాట్లాడదాం. కానీ విలన్ అయ్యావు, తెలంగాణ ప్రభుత్వం పాలిట విలన్ అయ్యావు. నేనేమంటానంటే దీని అంతటి వెనుక సురేష్ రాజ్ మాత్రమే కనపడుతున్నాడు జనాలకి. కానీ సురేష్ రాజ్ వెనక ఉన్నది ఎవరు? నా 5 గ్రామాల ప్రజలు. సురేష్ రాజ్ వెనుక ఉన్నది, సురేష్ రాజ్ ధైర్యము అంతా కూడా 5 గ్రామాల ప్రజలు, రైతులు. సురేష్ రాజ్ మనోధైర్యం మాత్రమే ఈరోజు సురేష్ రాజుని నిలబెట్టింది. వాస్తవంగా మీరు పేపర్లో టీవీలో చెప్పుకున్నట్టు కూడా మన వెనకాల ఎవరు లేరు. ఆయన నరేందర్ రెడ్డితోటి అంతకుముందు ఆ రోజు గ్రామ సభ జరుగుతుంది. అంతకుముందు ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాం గ్రామ సభ జరగక ముందు ఈ పోరాటం ఉద్యమం ఈ నేపథ్యంలో? సుమారు నేను బీఆర్ఎస్ పార్టీ దుద్యాల మండల యోజన విభాగం అధ్యక్షుడండి. మా నాయకుడు ఎవరు? స్థానిక, డెఫినెట్గా స్థానిక నాయకుడు అవుతాడుగా, పట్నం నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసేది, నేను నరేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసేది. దేని విషయంలో? ఆ మండలంలో ఉండే సమస్యలు, లేదా ఆయన వస్తున్నప్పుడు ఏదైనా కార్యక్రమాలు ఆ మండలంలో ఉంటే, ఎవరైనా చావుకో, పెళ్ళికో, బర్త్డేలకో. యువజన నాయకుడికి ఎందుకు చేస్తాడు? మండలాధ్యక్షుడికో ఏమో చేస్తాడు కదా సురేష్. యువజన నాయకుడు అంటే మండలాధ్యక్షుడు అండర్లో పనిచేస్తాడు యువజన నాయకుడు కూడా. కానీ నీకెందుకు చేస్తాడు? పట్నం నరేందర్ రెడ్డి గారి గురించి కొడంగల్ నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి, బూత్ స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే మండల స్థాయి నాయకుల వరకు డైరెక్ట్గా ఆయనే ఫోన్ చేసి మాట్లాడతారు. చాలా సింపుల్గా ఉంటూ ప్రతి ఇంటికి పోతాడు. ఆయన దరిదాపుగా ఒక 3-4 వేల మందిని పేరు పెట్టి విలువగలుగుతాడు. నిన్ను కూడా పిలుస్తాడా అట్లనే? ఖచ్చితంగా కదా. ఒక మండలానికి నేను యువజన విభాగం అధ్యక్షుడున్నా అన్నప్పుడు సురేష్ పేరు గుర్తున్నదా? సురేష్కు ఫోన్ చేయడా? ఖచ్చితంగా గుర్తుంటుంది. అంటే మండలాధ్యక్షుడికి కాకుండా నేరుగా నీకు కాల్ చేసి మాట్లాడతాడా ఆయన ఏమన్నా మండలంలో కార్యక్రమాలు చేయాలంటే? ఖచ్చితంగా మా మండలాధ్యక్షుడితో పాటు మాకు ఫోన్ చేస్తాడు. మేము కూడా ఫోన్ చేస్తాం. ఈ రైతు పాదయాత్ర ఈ నేపథ్యంలో ఈ విషయాలు మాట్లాడేవాడా? ఏంటి సురేష్, ఏం జరుగుతుంది ఏంటి అని ఖచ్చితంగా మాట్లాడేవాడు. సురేష్, ఆ రైతులకు భరోసా నీవు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంటుంది, మనం లీగల్గా వెళ్దాం, దీని మీద ఫైట్ చేద్దాం అని చెప్పేసి మా నాయకుడు మాతో మాట్లాడితే తప్పు అవుతుందా? అది తప్పు కాదు. అదేదో ఆయనే రావచ్చు కదా. ఆయన కూడా నిన్ను ముందు పెట్టి ఆయన వెనకబెట్టడం కదండి. పట్నం నరేందర్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వచ్చిండ్రు, పాదయాత్ర చేద్దామని వచ్చిర్రు. తుంకిపేటల దగ్గర పోలీసులు అరెస్ట్ చేసి ఆయన్ని తీసుకుపోయారు. అంతకుముందు కూడా ఒక రాస్తారోకో కార్యక్రమం పిలిపించినప్పుడు కూడా నరేందర్ రెడ్డి గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్నం నరేందర్ రెడ్డి గారిని రైతులతో కలిసి పోరాడకుండా అడ్డుకున్నది ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? మరి మిమ్మల్ని అడ్డుకోలేదా పాదయాత్ర చేస్తుంటే? నన్ను చాలా లైట్గా తీసుకున్నారండి. వాస్తవంగా మొదటి నుంచి నా వెంబడి పోలీసులు తిరిగేవాళ్ళు నేను పాదయాత్ర చేసినప్పుడు. కానీ ఏదో 30 ఏళ్ళ పిల్లోడు, రాజకీయ పరిజ్ఞానం లేనటువంటి వాడు, విని రైతులు గుడ్డిగా నమ్మిర్రు. వాడేం చేస్తాడు, ఇంతున్నాడు, నలిపేస్తే పోతాడు అనుకున్నారు. మరి నలిపేయాలంటే పాదయాత్రలోనే ఆపాలి కదా. వాళ్ళ ప్రయత్నాలు ఎక్కడా కూడా సక్సెస్ కాలే. లగచర్ల విషయంలో మొదటి నుంచి ప్రభుత్వం యొక్క ప్రయత్నాలు ఏవి సక్సెస్ కాలే. ఎందుకు అంటే సురేష్కు ఆ ప్రాంతంలో ఉన్న సర్కిల్ అలాంటిది, సురేష్కు ఆ రైతులతో ఉన్నటువంటి బంధం అటువంటిది, సురేష్కు ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి గ్రిప్ అలాంటిది. మరి ఆ రోజు మొదట కలెక్టర్ వేరే చోట ఉన్నారు, నువ్వు వెళ్ళావు, పిలుచుకురావడానికి వెళ్ళావా? ప్రస్తుతం ఈ సమస్య మీద నేను మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదు అంటే కోర్టులో ఉంది, న్యాయస్థానం గౌరవం ఉంది కాబట్టి నేను మాట్లాడాలని. సరే, నేనేమంటున్నానంటే కోర్టులోనే ఉంది. అఫ్ కోర్స్ కస్టడీలో తీసుకున్నప్పుడు అధికారులు నిన్ను అడిగి ఉంటారు ఈ ప్రశ్నలన్నీ. కానీ ఆ రోజు జరిగిన సంఘటన తెలియాలి కదా. నువ్వు దోషివా నిర్దోషివా అనేది కోర్టులు చూస్తాయి. కానీ ఇక్కడ నేరుగా ప్రతి వీడియోలో నువ్వు కనపడుతున్నావు. కలెక్టర్ దగ్గర మాట్లాడినప్పుడు నువ్వు కనపడుతున్నావు, విలేజ్లో దాడి జరుగుతున్నప్పుడు జనాలంతా తిరగబడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ మధ్యలో కనబడుతున్నావు అని వీడియోలన్నీ చూసాను. ఎక్కడ కూడా నేను లేను. కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు ఉండొచ్చు కాదు, ఉన్నావు కదా, మాట్లాడుతున్నావు. కలెక్టర్ గారితో మాట్లాడినా. కానీ దీని వెనకాల కుట్ర ఉంది, ఇంకోటి ఉంది, దాని మీద నేను మాట్లాడలేను. ఎందుకంటే న్యాయస్థానాలను గౌరవించి కోర్టులో ఒక కేసు ఉన్నప్పుడు దాని గురించి మనం మాట్లాడితే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి డెఫినెట్గా నేను అందుకే దాని లోపలికి వెళ్ళట్లేదు. నేను దాని లోపలికి గోపీనాథ్ నువ్వు ఉన్నావు,
దాడి జరుగుతున్నప్పుడు కలెక్టర్ని తీసుకెళ్ళినప్పుడు నువ్వు కనపడుతున్నావు, దాడి జరిగినప్పుడు నేను దాడి జరిగినప్పుడు ఎక్కడ ఉన్నావు? సార్ నేను 2 వీలర్ మీద వస్తూ ఉన్నా. డీటెయిల్గా నేను మీకు చెప్పలేను, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది ఇంకా, స్టిల్ నాట్ ఎండ్. సో ఎండ్ అయిన తర్వాత ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఇదే స్టూడియోకి వస్తా, మీతో మళ్ళీ మాట్లాడతా, నిర్దోషిగా తిరిగి వస్తా సార్. ఇదైతే మాత్రం వాస్తవం, ఎందుకంటే సురేష్ రాజు నిర్దోషి. సురేష్ రాజుతో పాటు ఆ లగచల్ర రైతులు 71 మంది మీద కేసులు అయినాయి కదా, వీళ్ళంతా నిర్దోషులు. ఖచ్చితంగా నిర్దోషిగా ఇదే స్టూడియోకి వస్తా, మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తా. నువ్వు నిర్దోషిగా అవ్వాలి, రైతులు కూడా నిర్దోషిగా అవ్వాలి, జర్నలిస్ట్గా నేను కూడా కోరుకుంటా. కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారుల మీద, ఒక ప్రభుత్వం మీద దాడి జరగడం కదా, ఇది పెద్ద నేరం కదా. ఈ విషయం తెలియదా అక్కడ జనాలకి? సార్ ఆ ప్రాంతంలో కొంత ఎడ్యుకేషన్ తక్కువగా ఉంటుంది. కొడంగల్ ప్రాంతం కర్ణాటక బార్డర్లో ఉండేటటువంటి కొడంగల్ నియోజకవర్గం. ఆ ప్రాంతం మీద సహజంగానే ఆ స్థానికులైనటువంటి నాయకులు ఎమ్మెల్యేగా ఉండేటటువంటి ప్రాంతం కాదు అది, వలసవాదులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకోరు ఎవరైనా చూసుకుంటే కూడా గతంలో మొదటి నుంచి కూడా వలసవాదులు వచ్చి ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అవడం, హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం, అసెంబ్లీకి వెళ్ళడం తప్పితే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి ఎవరు ప్రయత్నం చేయలే. ఆ ప్రాంతంలో అందరికీ ఎడ్యుకేషన్ అందాలని కూడా ఎవరు ప్రయత్నం చేయలే. మా నాయకుడు నరేందర్ రెడ్డి 5 సంవత్సరాల్లో చాలా కష్టపడి చేసిరు తప్పితే, గతంలో ఘనత వహించిన రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యే కొడంగల్. నువ్వు నేరుగా రేవంత్ రెడ్డి మీద రాజకీయ విమర్శలకు వెళుతున్నావు తప్ప, ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద దాడి జరగడం తప్ప కాదా అనేది మీకు తెలియదా? పోనీ వాళ్ళకి తెలియదు, అక్కడ ఉన్న గ్రామస్తులకు తెలియదు, నీకు తెలుసు కదా, నువ్వు చెప్పాలి కదా, ఎడ్యుకేట్ చేయాలి కదా. మనం ఎంత ఉన్నా శాంతియుతంగా పోరాటం చేసుకోవాలి, ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వం వచ్చి మన వినమ్రమైనటువంటి వీటిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని. కర్రతో కనబడ్డా సురేష్ రాజు ఎక్కడైనా కనబడలేదా? ఇప్పుడు నాయకత్వం వహిస్తున్న నువ్వే కదా బాధ్యుడు అవుతావు చివరికి. సార్ నేను బాధ్యుడిని కాబట్టి 69 రోజులు జైల్లో ఉండి వచ్చిన. కరెక్ట్, నేను అదే అంటున్నా. కరెక్ట్, నువ్వు ఎడ్యుకేట్ చేయాలి కదా, నిన్ను నమ్మి నీ వెనకాల నడుస్తున్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కదా నువ్వు. ఖచ్చితంగా సార్, నేను చేసిన ఏం జరిగింది అనేది మాత్రం త్వరలోనే కోర్టు ద్వారా నిర్దోషిగా నిరూపించబడి లగచల్ర రైతుల యొక్క మిత్రుడు సురేష్ రాజ్ బయటికి వస్తారు. ఆ రోజు ఇదే స్టూడియోలో కూర్చొని పూస గుచ్చినట్టు ఏం జరిగిందో చెప్తా. కానీ కలెక్టర్ గారు చాలా మంచి వ్యక్తి సార్. ఒక మాట చెప్పదలుచుకున్నా, ప్రతీక్ జైన్ గారు చాలా మంచి వ్యక్తి సార్. మాకు కూడా ఆయన అంటే చాలా గౌరవం. ఆ రైతుల సమస్య మీద కూడా, అరే ఇదేదో పెద్ద సమస్య ఉన్నది, దీన్ని తీర్చాలి, రైతుల ద్వారా నేరుగా తెలుసుకోవాలి అని ఆయనకు కూడా ఉండే. ఆ తర్వాత జరిగిన సంఘటనలు దురదృష్టకరం, వాటి గురించి నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చేయి ఇక్కడ సార్. ఆ రోజు జరిగినది అంతా ప్రీ ప్లాన్డ్ అవునా కాదా? ఖచ్చితంగా కాదు, 100కు 100% ప్రీ ప్లాన్డ్ కాదు. సురేష్, మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు, నాకు తెలిసి నువ్వు కొంతకాలం ఎస్కేప్లో ఉన్నావు అనుకుంటా కదా. 9 రోజులు ఉన్నావు. ఈ లోపల రైతులను అరెస్ట్ చేశారు. 11వ తారీఖు ఘటన జరిగితే 12వ తారీఖు రైతులను అరెస్ట్ చేశారు. 9 రోజులు చేశారు. అంటే 11వ తారీఖు నవంబర్ 11వ తారీఖు రాత్రే చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇన్ని రోజులు నువ్వు ఎలా తప్పించుకోగలిగావు? అంటే ఎవరన్నా సపోర్ట్ చేస్తూ వచ్చారా? సార్ దీనికి సంబంధించి కోర్టులో ఉంది కాబట్టి నేను మాట్లాడలేను. కానీ సురేష్ అంటే టీఆర్ఎస్ నాయకులే పెద్ద తలకాయలే నిన్ను కాపాడుతూ వచ్చారు ఆ 9 రోజులు. ఖచ్చితంగా కాదు, నిన్ను దాచారు లేదా నువ్వు వాళ్ళ దగ్గర ఆశ్రయం మీడియాలో వీడియోలు ఉన్నాయి. నా అడ్వకేట్ ఏం చెప్పిండో తెలుసు. అడ్వకేట్ శరత్ కుమార్ గారు కూడా ఆ రోజు మాట్లాడిన వీడియోలు వైరల్ అయినాయి. ఓకే, కానీ నేను ఈ కేసు కొనసాగుతున్న క్రమంలో కేసు గురించి నేను మాట్లాడను. కానీ మా అడ్వకేట్ శరత్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది, ఆయన ఏం చెప్పిండ్రో మాత్రం మీరు సోషల్ మీడియాలో. కేటీఆర్తో టచ్లో ఉన్నావా అప్పుడు ఘటన ముందు తర్వాత ఇట్లా? సార్ నేను కేటీఆర్ గారిని కలిసా. ఎలా ఒక పార్టీ కార్యకర్త నాయకుడిని ఎలా కలుస్తాడో ఎప్పుడు సార్ నేను చాలాసార్లు కలిశాను. ఈ రైతు ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో అవును కలిశాను సార్. ఈ ఫార్మా విలేజ్ కలిశాను. నేను నా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను తీసుకొని వచ్చి, అన్న మన ప్రాంతంలో ఇట్లాంటి ఒక ఫార్మా కంపెనీ ప్రపోజల్ వచ్చింది, ఈ కంపెనీ ద్వారా మేము నష్టపోతా ఉన్నాం, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ప్రతిపక్షంగా మా గొంతుని అసెంబ్లీలో వినిపించండి అని చెప్పి చెప్పడానికైతే వెళ్ళాం, కలిసాం. చాలామంది రైతులు ఉన్నారు. ఏం చెప్పారు కేటీఆర్ అప్పుడు?
ఖచ్చితంగా ప్రతిపక్షం బాధ్యత అది. రైతులు నష్టపోతున్నప్పుడు రైతుల పక్షాన నేను నిలబడతా. వాళ్ళ ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీ అసెంబ్లీలోనే ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్పి ఒప్పిస్తా అని కూడా చెప్పడం జరిగింది. ఏమన్నా చెప్పారా ఇట్లా చేయండి సురేష్, ఇట్లా రైతులతోటి ఇట్లా చేయండి అని ఏమన్నా గైడ్ చేశారా నిన్ను? అలాంటిది ఏం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ గారికి అయితేనేమి, ఎంఆర్ఓ గారికి అయితేనేమి, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్కి అయితేనేమి వినతి పత్రాలు ఇవ్వండి అన్నారు. అంతకుముందు కూడా మేము ఇచ్చున్నాం. కేటీఆర్ అన్న చెప్పిన తర్వాత కూడా ఇచ్చినాం. ఒక 28 సార్లు మేము మా నిరసనను మేము భూములు ఇవ్వాలనుకోవట్లేదు అనే విషయాన్ని రైతుల సంతకాలతో సహా ప్రతి ప్రభుత్వ ఆఫీస్లో కాళ్ళకు చెప్పులు అరిగిపోయేలా తిరిగి అంటే కేటీఆర్ గైడెన్స్తో అంటే కేటీఆర్ చెప్పాడు మీకు. మేము అంతకుముందు కూడా ఇచ్చినాము. అన్న కూడా ఏం సజెస్ట్ చేసిందంటే మనం మొదట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, కాబట్టి మీరు మీ స్థాయిలో ప్రభుత్వాన్ని చెప్పండి, నేను ప్రతిపక్ష నాయకుడిగా నా వాయిస్ అసెంబ్లీలో వినిపిస్తాను. అక్కడ అన్యాయం జరుగుతుంది అని కేటీఆర్ ఒప్పుకున్నాడా? ఖచ్చితంగా ప్రభుత్వ రైతుల భూములు తీసుకోవడం అన్యాయం అని కేటీఆర్ అన్నాడా? అక్కడ ఎవరైతే రైతులు భూమి కోల్పోతున్నారో వాళ్ళని ప్రభుత్వం మెప్పించి ఒప్పించి తీసుకోవడంలో తప్పులేదు. కానీ మేము మొర్రో ఈ ప్రాంతంలో మంచిగా వ్యవసాయం జరుగుతుంది, ఎలక్షన్ టైంలో నువ్వే చెప్పినావు నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు తెస్తా అన్నావు, నువ్వు నీళ్లు తెస్తే ఇంకా 3 పంటలు పండుతాయి కదా, ఆ ప్రాంత రైతులకు ఆశ ఉండదా వ్యవసాయం చేసుకొని? అదే కేటీఆర్ అభిప్రాయం ఏంటి? అక్కడ అన్యాయం జరుగుతుంది కదా, అన్యాయం జరుగుతుంది. సార్ అభిప్రాయం పక్కన పెడితే సార్ ఏమనుకున్నారో మాతో అయితే చెప్పారు కదా. మేము చెప్పినాం అని మేమైతే చెప్పినాం. ఏదో ఒకటి అనుకుంటేనే కదా మీరు ఇట్లా చేయండి అని గైడ్ చేస్తాడు. మేమేం చెప్పినాం, మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పినాం. అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ అన్యాయాన్ని మీరు ఈ విధంగా వెళ్ళి ప్రభుత్వ ఆఫీసులలో మీరు రాసి ఇవ్వండి అయ్యా, నేను ప్రతిపక్ష నాయకుడిగా నా గొంతు అసెంబ్లీలో వినిపిస్తా అని చెప్పారు. పార్టీ మీకు పరంగా సురేష్ నువ్వు ఉన్నావు కదా, అందరి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి లెటర్లు ఇప్పించిన అక్కడ రైతుల కోరిక మేరకే ఇప్పించడం జరిగింది. సురేష్ రాజుని ఏమన్నా ఇక్కడ బలి చేయదలుచుకున్నాడా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నాయకత్వం ఏమన్నా? అట్లాంటిది ఏం లేదు. మరి ఎమ్మెల్యే మాజీలు ఉన్నారు, మంత్రులు మాజీ మంత్రులు ఉన్నారు, వీళ్ళందరినీ కాదని సురేష్ రాజుకి అప్పగించడం ఏంటి కేటీఆర్ కూడా ఈ ఉద్యమాన్ని? నేను మీకు చెప్తున్న క్రమంలో అక్కడ పట్నం నరేందర్ రెడ్డి గారు ఉన్నారండి, స్థానిక నాయకుడు. ఆయన కూడా ఉన్నారా కేటీఆర్తో మాట్లాడుతున్నారు? ఓకే. మేము ఒక స్టేట్ లెవెల్ లీడర్ని డైరెక్ట్గా సామాన్య కార్యకర్తలు వెళ్ళి కలిసేటటువంటి పరిస్థితి ఏ రాజకీయ పార్టీలో ఉండదు. ఆఫ్ కోర్స్ ఎవరో ఒకరు తీసుకెళ్ళి ఉండదు. అయితే పట్నం నరేందర్ రెడ్డి గారు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ. మేము ఆయన దగ్గరికి వెళ్ళాము, ఆయన కేటీఆర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి ఓకే వాళ్ళిద్దరు సమక్షంలోనే చెప్పడం జరిగింది. మేము చెప్పడం జరిగింది మా సమస్య అన్న, రైతుల సమస్య ఇది అని చెప్పి. సో అంటే ఆయన సూచించిన పరిష్కార మార్గం ఏంటి అని అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వమంటామేనా? ఆయన మీ స్థాయిలో మీరు చేయండి, నేను నా వాయిస్ వినిపిస్తా, ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యే విధంగా చెప్దాం. తిరగబడండి అనే మాట ఏమీ రాలేదా? లేదు, అలాంటి మాట ఏం లేదు. ఆ రోజు జరిగిన ఘటన కూడా అనుకోకుండా జరిగింది తప్పితే ప్రీ ప్లానింగ్ కాదు. ఓకే. సో ఆ రోజు ఘటన జరగక ముందే ఏమన్నా కేటీఆర్తో మాట్లాడావా నువ్వు కానీ రైతులు కానీ? లేదు. నరేందర్ రెడ్డి గారితో నేను మాట్లాడా. అన్న ఇట్లా ప్రజాభిప్రాయ సేకరణ ఉన్నది. ఎన్నిసార్లు మాట్లాడండి సుమారుగా? ఒక్కసారి 11 సార్లు ఏదో. లేదు, వాస్తవంగా ఏంటంటే నా పక్క మండలంలో ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గృహప్రవేశం ఉన్నది. ఓకే. ఆ గృహప్రవేశానికి మా నాయకుడు వస్తున్నారు. సురేష్ ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు, అన్న లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ ఉన్నది, గ్రామసభ పెడతా ఉన్నారు, కానీ ఇది లగచర్లలో పెట్టకుండా ఇంకెక్కడనో పెట్టిర్రు వేరే గ్రామంలో, నేను రైతులతోనే ఉండాల్సి వస్తుంది, నేను రాలేనన్నా అని చెప్పడం. మరి లగచర్లలో ఇంత పెద్ద సమస్య, కొడంగల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద సమస్య జరుగుతుంటే మీ మాజీ ఎమ్మెల్యేకి మీ ఇన్ఛార్జికి తెలియదా సురేష్ ఇక్కడ ఉంటాడు, ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నాడు, సురేష్ని ఇప్పుడు నేను గృహప్రవేశానికి నేను వెళ్తున్నా రమ్మని నేను ఎట్లా అనగలను అని నరేందర్ రెడ్డికి తెలియదా? రమ్మని చెప్పడం కాదు, గృహప్రవేశం ఉంది,
సురేష్ అని చెప్పడం జరిగింది. మరి నేను జనరల్గా ఒకవేళ నరేందర్ రెడ్డి గారికి నియోజకవర్గంలో ఎక్కడికి వచ్చినా నేను అక్కడికి వెళ్తా. ఒకవేళ గ్రామ సభకైనా ఆ ఎమ్మెల్యే రావాలి కదా, మీ నాయకుడు, మీ మాజీ మేము అదే చెప్తా ఉన్నాం. మా నాయకుడు భావించింది ఏంది, గ్రామ సభ ఉంది, గ్రామ సభకి ఎవరికి వస్తారు, కలెక్టర్ వస్తారు, కలెక్టర్తో ఆ గ్రామాల్లో రైతులకు ఇష్టం లేదు, అదే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తారు, వాళ్ళు రాసుకొని వెళ్ళిపోతారు. ఇదే కదా మా నాయకుడు ఆలోచిస్తారు. అంటే ఒక నాయకుడిగా ఆ ప్రజలకి నాయకుడిగా ఉన్నాడు కదా, అప్పటి వరకు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, అతనికి కూడా బాధ్యత ఉంటుంది కదా. ఖచ్చితంగా ప్రజల వాయిస్ కలెక్టర్కి చెప్పొచ్చు కదా, అతను కూడా ఖచ్చితంగా బాధ్యత ఉంది కాబట్టి నరేందర్ రెడ్డి గారు, మా కార్యకర్త సురేష్ ఉన్నాడు, చాలామంది అక్కడ రైతులు ఉన్నారు. నరేందర్ రెడ్డి గారికి ఆ రైతులలో చాలామంది ప్రత్యక్షంగా ఫోన్ చేసి మాట్లాడేటంత చనువు ఉంటుందండి. ఊరికి ఖచ్చితంగా 10-20 మంది అంతా ఉన్నారు, చూసుకుంటారు. అంతకు మించి ఏదైనా సమస్య ఉంటే అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి. ఈ అంతట్లో సురేష్ నిన్ను బలి చేస్తున్నారు నాయకులు అని ఏం అనిపించలేదా, లేదా నిన్ను నాయకుడిగా నిలబెడుతున్నారు అని అనిపించిందా? సార్ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఏ నాయకుడు చెప్తే వెళ్ళి నేను ఆ ఉద్యమానికి నాయకత్వం వహించలే. ఎవరో చెప్తే నేను వెళ్ళినటువంటి వ్యక్తిని కాదు. చాలా అరుదుగా, చాలా అరుదుగా కొంతమందికి మాత్రమే వచ్చే అవకాశం ఏంటంటే, వాళ్ళు పుట్టిన నేలకు రుణం తీర్చుకునేటువంటి అవకాశం వస్తుంది. లగచల్రా అనే గ్రామానికి, ఆ ఊర్లో పుట్టినందుకు నాకు రుణం తీర్చుకునే ఒక అవకాశం వచ్చింది. ఫార్మా అనే భూతం నుంచి ఈ గ్రామాన్ని నేను కాకపోతే ఇంకెవరు రక్షిస్తారు అని ఆ రైతులు నమ్మినప్పుడు, నన్ను అడిగినప్పుడు నేను వెళ్ళాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. ఈ ప్రాంతంలో రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక కుటుంబం, వెళ్ళాలి ఖచ్చితంగా అని చెప్పేసి వెళ్ళిన ఆ రోజే కాదు, అంతకుముందు 12 నెలల ముందు నుంచి కూడా నేను వెళ్తున్నా కదండి. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో తెచ్చిన ఫార్మా కంపెనీలు ఇవన్నీ భూతాలు కావు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఫార్మా విలేజ్ పెడదాం అనుకుంటే భూతం అవుతుందా? నేనేమంటున్నా అండి, బీఆర్ఎస్ పార్టీ ఫార్మా సిటీ పెట్టాలనుకున్నాను. దానికోసం ల్యాండ్ 19,000 ఎకరాలు సంథింగ్ ఎంతో కూలింగ్ చేశారు కదా, గుర్తులేదా ఎన్ని ఎకరాలు అనేది. ఒక దగ్గర అదే శ్రీశైలం హైవే ల్యాండ్ పూలింగ్ జరిగింది అక్కడ. పెట్టుకో అక్కడ. నేనేమంటున్నా అంటే, ప్రభుత్వం మారిన ప్రతిసారి కంపెనీలు మారవు కదా. నేనేమంటున్నా అంటే, పొల్యూషన్ ఒక దగ్గర జరుగుతుంది అంటే ఆ ప్రాంతంలో ఏం నష్టపోతున్నారు అంటే ఇక్కడ సమస్య అంటే క్లియర్గా ఒకటి, ఫార్మా కంపెనీల వల్ల ఆ ప్రాంత ప్రజలకి నష్టం జరుగుతుంది అనేది సమస్య, లేదు భూములు కోల్పోతున్నారు అనేది సమస్య. ఏది సమస్య ఇక్కడ? ఇక్కడ 2 సమస్యలు ఉన్నాయండి. మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మా భూములు కోల్పోతున్నాము అనేది మొదటి సమస్య, అక్కడ భూములు కోల్పోతున్న రైతుల సమస్య. రెండో సమస్య ఏంటంటే, ఫార్మా లాంటి ఒక విషపూరితమైనటువంటి కంపెనీ వస్తే మా భూములు ఉన్న రేపు పొద్దున మాకు ఈ ప్రాంతంలో స్వచ్ఛమైన గాలి దొరకదు, సాయిల్ కూడా చౌడు నేలలుగా మారే పరిస్థితి, గ్రౌండ్ వాటర్ డిస్టర్బ్ అయితే ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయలేనటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో ఒక 9 నీటి కుంటలు ఉంటాయి, చెరువులు. ఈ కుంటలు అయితేనేమి ఇవన్నీ నాశనం అయిపోతాయి కదా. హైదరాబాద్లో మనం చూస్తాం, ఐడియల్ బొల్లారం ఇటువైపు వెళ్ళినప్పుడు బాచుపల్లి ఈ ప్రాంతంలో ఎంత పొల్యూషన్ ఉంటుంది. ఓకే, ఈ రెండు సమస్యలు ఉన్నాయి. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, అరే సురేష్కి భూమి లేదు, సురేష్కి ఎందుకు ఫైట్ చేస్తుంది? సురేష్కు భూమి లేదు అనేది అబద్ధం. టెక్నికల్గా సురేష్ పేరు మీద లేకపోతే సురేష్ తండ్రికి భూమి ఉంది, అది సురేష్ది అవుతుంది. అయితే సురేష్ భూమి ఫార్మాకి సంబంధించిన వాళ్ళు ఏదైతే నిర్ణయించారో దాంట్లో ఉందా లేదా అనేది ఒకటి. అయితే భూమి కోల్పోతున్న వాళ్ళది ఒక బాధ అయితే, భూమి ఉండి ఫార్మా కంపెనీ వస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటామనేది రెండో సమస్య. మేము పోలేపల్లి దగ్గర, మహబూబ్ నగర్, షాద్నగర్, పోలేపల్లి దగ్గర కూడా చూసినాం. వెళ్ళి ఆ గ్రామంలో అడిగినాం రైతుల్ని, ఏంటి ఎట్లా ఉంది ఫార్మా కంపెనీ పెట్టిర్రు కదా మీ ఊర్లో అంటే, ఆ ఫార్మా కంపెనీ పెట్టిన తర్వాత వేస్ట్ వాటర్ మోర్లలో వెళ్తూ ఉంటుంది సార్, పందులు కూడా బ్రతకనటువంటి పరిస్థితి. ఎవరైనా పొరపాటున ఆ నీళ్ళల్లో కాళ్ళు పెడితే బొబ్బలు వస్తాయి. ఎందుకు మా ఊరికి అటువంటి పరిస్థితులు మేము కోరుకోవాలా? లేదు కదా, అందుకనే వ్యతిరేకించినాం. సో ఇప్పుడు స్టే వచ్చింది, ఇప్పుడు అంటే ఒక రకంగా స్టే రావడం అంటే స్టే వెకేట్, రేపు సుప్రీంకోర్టుకైనా ప్రభుత్వం వెళ్ళొచ్చు, స్టే వెకేట్ చేయించే అవకాశం ఉంటుంది. మీ పోరాటం ఇంకా కొనసాగుతుందా, ఇంతటితో ఆగుతుందా? స్టే వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేమేమంటా ఉన్నామంటే, ఇది లగచల్ర రైతుల విజయం స్టే రావడం అనేది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకొని
రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా మనం పని చేయకూడదు అని చెప్పేసి అర్థం చేసుకుంటే ఇక్కడితో ఈ పోరాటం ఆగుతుంది. లేదు మేము సుప్రీంకోర్టుకి వెళ్తాము అంటే ఆ ప్రాంత రైతులుగా మేము కూడా సుప్రీంకోర్టుకి వెళ్తాం. జైల్లో పడి 69 రోజులు ఉండి వచ్చిన నాతో పాటు 70 మంది నా సహచరులు మిత్రులైతేనేమి, గ్రామస్తులైతేనేమి 70 మంది జైల్లో ఉండి వచ్చినాం కదా. నువ్వు ప్రేమగా అడిగితే ఆ రోజు ఏం జరుగుతుండేనో కానీ జైల్లోకి పంపించిన తర్వాత ఏడికైతే గాడికైతుందనే కదా ఈరోజు ఫైట్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో భూములు వదులుకునే ప్రసక్తి లేదు. కానీ సురేష్, నీకు ఇంత కెరీర్ ఉంది, అవార్డులు తీసుకున్నావు, సిపి అని పేరేంటి సార్? జాతీయ స్థాయిలో 2021 అవునా ఇండియన్ ఫిల్మ్ హౌస్ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నా. ఓ, నాకే తక్కువ తెలిసేమో అయితే. ఓకే, ఒక 8 అవార్డ్స్ తీసుకున్నా సార్. వెరీ గుడ్. ఏఎన్ఆర్ అవార్డు అయితేనేమి అట్లా ఓకే. మన జాతీయ స్థాయిలో తెలుగులో సిపి బ్రౌన్ ఏఎన్ఆర్ అవార్డు, తర్వాత ఇండియన్ ఫిల్మ్ హౌస్ అవార్డు, ఇట్లా చాలా అవార్డ్స్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతా. బెస్ట్ డైరెక్టర్గా, బెస్ట్ రైటర్గా, బెస్ట్ డిఓపిగా తీసుకున్న. సినిమా ఫీల్డ్లో మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉన్నది కదా, కెరీర్ ఉంది కదా. ఉంది. మరి ఇక్కడ ఈ సంఘటనలో నువ్వేమన్నా బలయ్యావన్న ఫీలింగ్ ఏమన్నా ఉందా నీకు? అట్లాంటిది ఏం లేదండి. ఇప్పుడు మనం భారత స్వాతంత్ర పోరాటంలో కూడా చూసుకుంటే భగత్ సింగ్ నా వయసు చిన్నది కదా అని భావించుంటే ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడే వాళ్ళ కాదు కదా. చిన్నప్పటి నుంచి నా తండ్రి గుండెల మీద కూర్చొని చాలా చిన్నప్పుడు మా తండ్రి చెప్తా ఉండేవాడు ఝాన్సీ రాణి గురించి, భగత్ సింగ్ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి. ఓకే, మా తాతగారు కూడా ఆ ప్రాంతంలో ఒక సిపిఐ సిపిఎం పార్టీలకు సంబంధించినటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి. అటువంటి కుటుంబం నుంచి ఇటువంటి సురేష్ రాకపోతే ఇంకెటువంటి సురేష్ వస్తాడు? సురేష్, నువ్వు పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, పెద్దగా చదువుకున్న చైతన్యం కలిగిన ఇది కాదు. కానీ హైదరాబాద్లో కోర్ సిటీలో అతిపెద్ద బిల్డింగ్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి సురేష్? సార్ నేను 2 డిగ్రీలు చేశాను సార్. ఫస్ట్ ఎంత? ఒక 2-3 కోట్లు సార్. నేను అదే చెప్తా ఉన్నా. మొదట చదువు లేదు అనే విషయానికి వస్తే నేను నిన్న అనట్లేదు, బ్యాక్గ్రౌండ్. భోగముని ఆశన్న ముదిరాజ్ 24 ఎకరాల రైతు. ఆ ప్రాంతంలో వ్యవసాయం జరుగుతా. అదేమన్నా అమ్మి కొన్నావా ఇక్కడ? లేదు లేదు సార్, అట్లా కూడా కొనలేదు. వాస్తవంగా నా భార్యకు వాళ్ళ తండ్రి కానుకగా ఇచ్చినటువంటి భవనం తప్పితే నేను నా సొంతంగా కొన్నటువంటిది కాదు అది. దాని మీద కూడా పెద్ద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద లీడర్లు ఇప్పించిర్రని ఏదో జరిగినాయి. ఆ గృహప్రవేశానికి చాలామంది పొలిటీషియన్స్ వచ్చిర్రని. సార్ నేను సినిమా ఫీల్డ్లో ఉంటా, సినిమా ఫీల్డ్కు అనుకూలంగా ఉండే సర్కిల్లోనే ఉండాలి. కాబట్టి మా భార్య అడిగింది ఏ ప్రాంతంలో హైదరాబాద్లో ఇల్లు తీసుకుందామని నన్ను అడిగినప్పుడు నేను సినిమా వాడిగా మణికొండలో ఉంటే నాకు సంబంధించిన టెక్నీషియన్స్ని కలవడానికి అనువుగా ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పినప్పుడు తన తండ్రి తనకు ఇస్తానన్నటువంటి కొంత భూమిని ఆమెకి ఇస్తే ఆ భూమి అమ్మి మేము ఇక్కడ ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు నీ ప్రయాణం ఏంటిక భవిష్యత్తులో? సినిమాలు, డైరెక్షను ఇటువైపా, లేదు రైతులతోటి, లేదు రాజకీయాల్లోనా? సార్ ఒక్కసారి తెలిసో తెలియకో సింహం మీద ఎక్కేసిన సార్. సింహం జూలు పట్టుకొని స్వారీ చేయడం తప్ప దిగే పరిస్థితి లేదు ఇప్పుడు. ఓకే, నిన్నటి వరకు నా సమస్య రైతుల సమస్య, ఈరోజు రాజకీయ సమస్య. కోడంగల్ గడ్డ మీద 8 మండలాలు 3 మున్సిపాలిటీలు సార్. స్థానికేతరులైనటువంటి వ్యక్తులు కొడంగల్ని పరిపాలించడం వల్లే కదా కొడంగల్ బాధలు తెలియట్లే. ఈ స్థానికేతరులైనటువంటి రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డిని కొడంగల్ గడ్డమి నుంచి తరిమి కొట్టడమే నా ప్రధాన లక్ష్యం సార్. పెద్ద లక్ష్యమే పెట్టుకున్నట్టున్నావు సురేష్. తప్పదు సార్, కొన్నిసార్లు తప్పదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా జెడ్పీటీసీ స్థాయి నుంచి ప్రారంభమైనటువంటి వ్యక్తి, మీకు కూడా తెలుసు. ఎవరు ఊహించి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అవుతామని రాజకీయాల్లో స్టార్ట్ అవ్వదు. బెయిల్ మీదనే ఉన్నావు, ఆయనకి ఇంకా క్లీన్ చిట్ రాలేదు కేసులో. సో వాట్ అయితే ఏమవుతుంది? న్యాయస్థానాలు ఉన్నాయి సార్. ఇక్కడ మన చేతిలో బెత్తం ఉంది కదా అని ఎవరిని పడితే వాడిని కొడతామని ఏమన్నా హామీ ఇచ్చారా? కేటీఆర్ ఏమన్నా హామీ ఇచ్చాడా అట్లా ఆ స్థాయిలో నిన్ను నిలబెడతా అక్కడ అని? నేను అట్లాంటి హామీలు నాకేమీ రాలేదు. నేను కూడా ఎవరిని ఏమి అడిగి తీసుకోలేదు, మనీ పరంగా కానీ ఒక దీని పరంగా కానీ. కానీ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నా మీద నమ్మకం ఉంచి కొడంగల్ నియోజకవర్గంలో
ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కూడా అంటే ఏంటి ఏమన్నా కంటెస్ట్ చేయాలనుకుంటున్నావా ఎమ్మెల్యేగా ఏమన్నా కొడంగల్ నుంచి? ఎమ్మెల్యే అని కాదండి, నేనేమంటున్నానంటే ఏ స్థాయిలో కూడా ఉమ్, ఎమ్మెల్యే అని కాదు, ఎమ్మెల్యే స్థాయి కూడా కాదు నాది. ఓకే. ఏ స్థాయిలో ఇచ్చినా కూడా ఖచ్చితంగా దాన్ని నాకున్న పరిధిలో నా శక్తి మేరకు ఖచ్చితంగా సక్రమంగా నిర్వర్తిస్తా. ఉమ్. నాకు ఆ ప్రాంతం మీద ఉన్న గ్రిప్ వల్ల చెప్తా ఉన్నా. అంటే స్థానికుడిగా నేను ఇక్కడ మళ్ళీ రెండో దాంట్లోకి వెళ్ళిపోయావు నువ్వు. నా- నీ సమస్య రైతుల సమస్య, కానీ రేవంత్ రెడ్డిని తిరుపతి రెడ్డిని వెళ్ళగొడతానంటావు ఏంటి? అవును సార్, నేనేమంటున్నా, మీరు బ్రతుకు తెరువు కోసం కొడంగల్ వచ్చినటువంటి వాళ్ళు, అదే గడ్డ మీద పుట్టిన బిడ్డ కదా సురేష్ రాజ్. ఉమ్, మరి సురేష్ రాజుని దోషి అన్నప్పుడు సురేష్ రాజ్ తిరగబడా? మీరు అనచాలి అనుకున్నప్పుడు ఉమ్, మీరు అణచేస్తే ఉమ్. తిరగబడా? ఒకవేళ అనచాలి అని అనుకుని ఉంటే ఇంకోలా ఉండేదేమో లేదు. సురేష్ లేదు, రాజు ఈ అలాంటిది రోజు ఏం లేదు సార్. ఖచ్చితంగా జరిగింది. ఒక విషపూరితమైనటువంటి రాజ్యము లేకపోతే ముఖ్యమంత్రి అణచాలని ఎందుకు అనుకుంటాడు? ఆ రోజు దాడి జరిగిన ఘటన చూశారు వాస్తవంగా కదా. రాజ్యం వ్యక్తి మీద కక్ష గట్టింది. ఆ వ్యక్తి సురేష్ రాజ్. అలాంటి కుట్రలను భగ్నం చేస్తూ ఈరోజు జైలు నుంచి బయటికి వచ్చిన ఆ రైతుల పక్షాన నిలబడ్డ ఈరోజు విజయం ఇప్పుడు రైతులు విజయం సాధించాలంటావా, నువ్వు రేవంత్ రెడ్డిని ఓడించడం మీ విజయం అంటావా? రైతులు విజయం సాధించాలనుకున్నాం, విజయం సాధించినాం సార్. ఇంకా భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దాని మీద ఫైట్ చేస్తాం, రైతుల పక్షాన నిలబడతాం. నంబర్ 1. నంబర్ 2, కొడంగల్ మీద మీకు ప్రేమ లేదు. కొడంగల్ అది వేరే చర్చ. అది అదే అదే వేరే చర్చ అయినప్పటికీ కూడా మేము ఏం చెప్తా ఉన్నామంటే, కొడంగల్తో మీకు పేగు బంధం లేదు. మేము ఆడ పుట్టిన వాళ్ళం బంధం లేకుండా ఎన్నిసార్లు గెలిపిస్తారా సురేష్? సార్. వాస్తవంగా కొడంగల్ గడ్డ మీద మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు చనిపోయిన తర్వాత టీడీపీ క్యాడర్ అట్లే ఉండే. ఆ ప్రాంతంలో గురునాథ్ రెడ్డి గారు 25 సంవత్సరాలు ఎమ్మెల్యే. సహజంగానే వ్యతిరేకత వస్తుంది లాంగ్ టర్మ్ ఒక సీట్లో ఉంటే. అట్లా గురునాథ్ రెడ్డి గారి మీద ఉండే వ్యతిరేకత ఆ రోజు టీఆర్ఎస్ టీడీపీ అలవెన్స్ ఉండే. అలవెన్స్లో కేసీఆర్ గారు వచ్చి కోస్గి మీటింగ్లో చెప్పిను, కొత్తగా వచ్చిండా ఈ యువకుడి పేరు రేవంత్ రెడ్డి, మీరు ఇతన్ని వేసి మీకు ఇతనికి ఓట్లేసి గెలిపించినట్లయితే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే అవుతాడు, మనం పొత్తులో ఉన్నాము టీఆర్ఎస్ టీడీపీ, ఎమ్మెల్యే అయితే మీకు అందుబాటులో ఉంటాడు, యువకుడు ఉత్సాహవంతుడు అని చెప్పేసి ఆ రోజు కూడా నేను టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. నా సొంత గ్రామంలో మహబూబ్ నగర్ కంటెస్టెడ్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ విఠలరావు గారు ఉన్నప్పుడు కూడా నేను ఆ రోజు టీఆర్ఎస్లోనే ఉన్నా. అట్లా టీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తే గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి, సొంత బలంతో గెలవలే. ఆ తర్వాత కాలక్రమేణా తన నోటి వాక్చాతుర్యం వల్ల కొంత అభిమానులను సంపాదించుకొని ఎమ్మెల్యేగా ఇస్తే గెలవడం అంటే డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు గెలిపించాల్సిందే. అదే కేసీఆర్ గారు ఆ రోజు టీఆర్ఎస్ కార్యకర్తలకు చెప్పకపోతే 2009లో రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గడ్డ మీద గెలిచేవాళ్ళు కాదు. 14 రోజులు నీ కొడంగల్తో నువ్వెవరో తెలియదు, నీ పేరు తెలియదు, నీ ఊరు తెలియదు. అట్లాంటి టైంలో నిన్ను కొడంగల్ గడ్డ మీద ఎమ్మెల్యేగా గెలిపించింది ఎవరు? టీఆర్ఎస్ కార్యకర్తలు. కానీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇప్పుడు అలాంటి వ్యక్తి సార్. ఎక్కడో ఒక దగ్గర ఒక అడుగు స్టార్ట్ అయితేనే ఒక దగ్గర రీచ్ అవుతుంది. నేను అదే అంటున్నా, నీ లక్ష్యం ఏంటి? రైతుల సమస్య, రేవంత్ రెడ్డి? సార్ నా లక్ష్యం ఏంటి? నా లక్ష్యం కంప్లీట్ చేసిన సార్. మరి ఇంకా అయిపోయింది తర్వాత? సార్ ఇప్పుడు సురేష్ రాజ్ అనేటోడు పాలిటిక్స్ వదిలేసి పారిపోతే, సురేష్ రాజు మీదనో లేదా సురేష్ రాజు నమ్ముకున్న వాళ్ళ మీదనో ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? సో ఇక పోరాటమే ఇదిగా పెట్టుకుంటానంటావు? అంతే కదా సార్. సమస్యల పట్ల పోరాటమే ఇదిగా పెట్టుకుంటాను. ఖచ్చితంగా. రైట్. మరి కొడంగల్ గడ్డ మీద, కొడంగల్ కోటల మీద గులాబీ జెండాలు ఎగిరేయడమే నమ్ముకున్నటువంటి లక్ష్యం. నువ్వు రాజకీయ టర్న్ తీసుకుంటానంటావు? ఖచ్చితంగా తీసుకుంటా సార్. ఎందుకంటే నా రైతులను కాపాడుకోవడానికి, లేదా నా మిత్రులను కాపాడుకోవడానికి, లేదా నా గ్రామ ప్రజల్ని కాపాడుకోవడానికి, నా మండలాన్ని నేను కాపాడుకోవడానికి రాజకీయంగా ఈరోజు నేను అడుగులు వేసుకోకపోతే దుర్మార్గుల చేతుల్లో వాళ్ళ ఇనుప పాదాల కింద నలిగిపోయేటటువంటి పరిస్థితి ఉన్నది. రైట్ సురేష్, మంచిది. అంటే ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి కోసమే ప్రయత్నిస్తుంది అని అన్ని సందర్భాల్లో అనుకోవడానికి లేదు. నువ్వు అన్నట్టు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయా, లేకపోతే వేరే కులం వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఉన్నాయా, కొన్ని వర్గాలనే లక్ష్యంగా చేసుకున్నారు, ఇవన్నీ తేలాల్సినటువంటివి. సార్ ప్రస్తుతానికైతే స్టే ఉంది. సార్ మీరు చిన్న ఇది చెప్తా సార్, కలెక్టర్ మీద దాడియో ఇంకోటో మీరు అంటున్నారు కదా, దీనికన్నా ముందు ఇంకో సంఘటన జరిగింది.
అప్పుడన్నా తెలియాలి కదా ఈ ప్రాంత రైతులు వ్యతిరేకిస్తున్నారని. తిరుపతి రెడ్డి గారికో రేవంత్ రెడ్డి గారికో కుడి భుజంగా తిరిగే ఒక వ్యక్తి మీద టీవీలలో చూసింటారు. అవునా, నోటీస్ చేయలేదేమో. ఒక పెద్ద రాష్ట్ర స్థాయిలో పెద్ద న్యూస్ సార్ అది. అట్లాంటివి జరిగినప్పుడైనా అరే నా నియోజకవర్గంలో నా అనుచరుల దగ్గర ఇట్లేదో జరిగింది ఏంది ఇది అని చెప్పేసి మీరు ఆరా తీయాలి కదా. మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులు కదా సార్ వ్యతిరేకిస్తున్నది. లగచల్ర మాజీ సర్పంచ్ బసప్ప, రోటిబండ తాండ సంబంధించి రాము నాయక్, అకింపేటకి సంబంధించి యాదయ్య, పోలేపల్లికి సంబంధించి మరో నాయకుడు బుగ్గప్ప. ఇట్లా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు వీళ్ళే కదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు సార్ దీంట్లో. నేను ఇప్పుడు పేర్లు చెప్పిన దాంట్లో ఓకే, వాళ్ళు బయటికి వచ్చిర్రు నీ పార్టీని వదిలేసి. అన్ని పార్టీల రైతులు ఉన్నారాడా, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అప్పుడన్నా ఆలోచించాలి కదా. అరే నా పార్టీ కార్యకర్తలు నాతోటి భుజం భుజం రాసుకొని తిరిగిన వాళ్ళు కూడా ఈరోజు పోయి సురేష్ వెనకాల తిరుగుతుర్రు అంటే ఏదో జరుగుతుంది ఆ ప్రాంతంలో, రైతులకు ఇష్టం లేదు అనేది ఆలోచించాలి కదా. రైట్, చూద్దాం ఏం కాబోతుందో ఈ విషయంలో. బట్ నేను తెలిసిన వాడిగా నేను చెప్పాలనుకున్నది లేదా చెప్పొచ్చేది ఏంటంటే, రాజకీయ పార్టీల ఎజెండాలలో బలి కావద్దు. ఇది ఒక్కటి మాత్రం చెప్తాను నేను. సార్ సురేష్ అమాయకుడు కాదు, మీకు తెలుసు. తెలుసు 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 నాకు తెలుసు. సురేష్ చదరంగం ఆడడం ప్రారంభిస్తే ఎట్లా ఉంటుందో చాలా పెద్ద మాటలు మాట్లాడతారు. ఆ ప్రాంతంలో చెప్పడానికి ఏమో మండల స్థాయి నాయకుడిని అని చెప్తావు, ఏదో రాష్ట్ర స్థాయి నాయకుడి అట్లేం లేదు సార్. ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి కంఠం ఉన్నది, ప్రజాభిమానం ఉన్నది. ఆ ప్రాంతంలో సురేష్ అంటే ఏంటో తెలుసు. రైట్, ఆ ప్రజలకు నేను ఆ ప్రజల మీద ఉన్నటువంటి నీకేదో ఒక గట్టి హామీ ఉన్నట్టుందా నాకు ఇవన్నీ చెప్తుంటే? కేటీఆర్ నుంచి నీకేదో హామీ ఉంది, అవునా? అట్లా ఏం లేదు సార్. లేకపోతే కేసీఆర్ని కలిసేవాడివా ఎప్పుడన్నా? సార్ నేను 2006లో టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినప్పుడే. 2006 అంటే నీ ఏజ్ ఎంత ఉంటుంది అప్పుడు? అదే సార్, నేను విద్యార్థి విభాగంలో పనిచేసేవాడిని. అవునే, విద్యార్థి విభాగంలో పనిచేయడానికైనా కనీస అవగాహన ఉండాలి కదా రాజకీయాలు. టీఆర్ఎస్పీలో ఉండేవాడిని నేను. టీఆర్ఎస్పీలోకి జాయిన్ అయినా అప్పుడు. ఇప్పుడు ఎంత ఏజ్? 33. 2006లో నేను టీఆర్ఎస్ 2006 అంటే ఏ సంవత్సరంలో ఉండి ఉంటావు? అదే సార్ నేను ఏమంటున్నా అంటే మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఆడియన్స్ కూడా చేసుకోండి. 103 మందితో తెలంగాణ భవన్కి వచ్చి భవన్కి అప్పటికి ఫినిష్ అవ్వాలి. ఓకే, 103 మందితో భవన్కి వచ్చి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన టీఆర్ఎస్ విభాగంలో. ఓ, అయితే నీకేదో మంచి చిన్నప్పటి నుంచే ఇది ఉంది గట్టిగా. అంటే ఎక్కడ అవినీతి జరిగినా అన్యాయం జరిగినా చూస్తూ ఉండేటటువంటి స్వభావం కాదు కాబట్టి. రైట్, ఉంది. నేను తీసినటువంటి సందేశాత్మక చిత్రాలు చాలా ఉన్నాయి కదా. అవునవునవును, అవి కూడా ఏం చెప్తా ఉన్నాయి సార్. జాతీయ స్థాయిలో అవార్డ్స్ వచ్చినాయంటే అంత ఆషామాషి కాదు. రైట్ సురేష్, నీ కెరీర్ బాగుండాలా. అది అఫ్కోర్స్ నువ్వు ఎంచుకునే ఏ కెరీర్ అయినా నీ కెరీర్ బాగుండాలా. నాకు తెలిసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా. బట్ లగచర్ల ఘటన అయితే మాత్రం ఖచ్చితంగా అది సమాజం యాక్సెప్ట్ చేసేదైతే కాదు. అది ఆవేశంలో జరిగిందా లేకపోతే ప్లానెడ్గా జరిగిందా అనేది పోలీసులు తేలుస్తారు, అది వేరే విషయం, కోర్టులో తేలుతుంది. కానీ అది ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. నువ్వు ఎదగాలంటే డెఫినెట్గా నువ్వు పోరాటం చేస్తే ఖచ్చితంగా ఎదుగుతావు, నాయకుడిగానా లేకపోతే నువ్వు ఎంచుకున్న రంగంలో ఏదైనా ఎదుగుతావు. అలాంటి ఒక ఇది జరగడం అనేది ఆహ్వానించదగింది కాదు. నేను చెప్తా ఉన్నా సార్, అక్కడ లగచర్లలో ఆ రోజు ఏం జరిగింది అనేది బయటి ప్రపంచానికి తెలిసింది ఇంత, ఉన్నది కొండంత. త్వరలోనే కొడంగల్ ఫైల్స్ పేరుతోనో లగచర్ల ఫైల్స్ పేరుతోనే ఒక సినిమా తీసుకొస్తా. పిన్ టు పిన్ అసలు లగచర్లలో ఏం జరిగింది ఏంటి నాకు తెలిసింది, నా మిత్రులకు తెలిసింది, ఆ రోజు అసలు ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉండే, ఎలాంటి యుద్ధ వాతావరణం క్రియేట్ అయింది అనేది సినిమా ద్వారా తీసుకొస్తా. అయితే ప్రస్తుతం కేసులు ఉన్నాయి, ఈ కేసుల మీదే ఫోకస్ పెట్టిన. ఈ కేసులన్నీ అయిపోతే ఖచ్చితంగా సినిమాతోటి తెలుగు ప్రజల ముందుకు వస్తా. 2 రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు ప్రభుత్వాలు పల్లె మీద కక్ష కడితే పల్లె ప్రజలు ఎట్లా తిరగబడిర్రు అనేది కంటికి కట్టినట్టు చూపిస్తా సార్. రైట్ సురేష్, మంచిది, థ్యాంక్ యూ.